బ్యాక్ టు ది డైలీ అప్డేట్స్ ఆఫ్ సినిమాస్ అండ్ క్రికెట్స్. కానీ ఇవాళ వీడియోలో క్రికెట్ సంబంధించిన ఏం న్యూస్ అయితే లేవు, ఏం అప్డేట్స్ అయితే లేవు. సో ఇవాళ వీడియోలో మేము చేయబోతున్నాం సినిమాస్ యొక్క అంటే సినిమాస్ యొక్క ప్రాపర్ అప్డేట్స్ మరియు సినిమాస్ యొక్క లీగల్ న్యూస్ అయితే మీకైతే ఇవ్వబోతున్నాం. సో వీడియో లాస్ట్ చూడండి. వీడియో చాలా క్రేజీగా మరి ఎక్సైటింగ్ అయితే ఉండబోతుంది. సో ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి మనకైతే ఇంకా ఇన్స్పిరేషన్ ఇచ్చేయండి, ఇంకా మోటివేట్ చేసేయండి. So let's will move on to the first update with the review of the trailer of the movie Dude acted by మన ప్రదీప్ రంగనాథన్ గారు. సో డూడ్ అయితే వచ్చేసింది గైస్. ఇందులో వచ్చేసి మూవీ ఎలా నిందిరా అంటే ట్రైలర్ ఎలా నిందిరా అంటే ఇట్స్ ఎ గుడ్ ట్రైలర్ గైస్ యాక్చువల్లీ. సో మంచిగా అయితే ట్రైలర్ మాత్రం. సో అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అలానే వచ్చేసి అందులో యాక్షన్ సీన్స్ కానీ స్టోరీ బిల్డింగ్ కానీ అన్నీ కూడా నాకంటూ కొంచెం క్రేజీగానే అనిపించింది. సో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇది వచ్చేసి మంచి ఒక లవ్ స్టోరీ అండ్ దాంతో ఇమోషన్ సీన్స్, కామెడీ సీన్స్ అలానే వచ్చేసి ఒక మంచి ఫైటింగ్ సీన్స్ కూడా ఉండొచ్చు అనేసి అయితే నేనైతే ట్రైలర్ని చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఇది. సో మొత్తానికి అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి అయితే చూద్దాం. సో మరి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ది ఆర్ రెగ్యులర్ అప్డేట్స్. అందులో వచ్చేసి ఫస్ట్ ఏంద్రా అంటే మన ఓజీ గురించి అయితే మాట్లాడుకొని ఓజీ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. అంటే ఓజీ ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఉన్న అప్డేట్స్ని కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంద్రా అంటే ఓజీ మూవీ ప్రజెంట్ గ్రాస్ కలెక్షన్స్ తోటి ఈ తెలుగు మూవీస్లలో 8th నెంబర్కి అయితే వచ్చేసింది. దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ ఓజీ. అదేంద్రా అంటే మనకందరూ తెలిసిందే ఓజీ రిలీజ్ అయిన తర్వాత 1 monthకే ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు వచ్చేసి ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ని వీళ్ళు వచ్చేసి యాడ్ చేసి ఇంకొన్ని సీన్స్ ఇంకొన్ని షార్ట్స్ యాడ్ చేయాలనేసి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో యాడ్ చేసి రిలీజ్ చేస్తారేమో చూద్దాం. మరి రిలీజ్ చేస్తే అంటే యాడ్ చేస్తే బాగుంటుందా లేకుంటే ఇలానే చేస్తే బాగుంటుందా అనేసి అయితే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్ ఖాళీ పడింది. ఆడపై మీ ఒపీనియన్ మీరైతే తెలియచేయడానికి అయితే ప్రయత్నించండి గైస్. దయచేసి కింద కామెంట్ సెక్షన్లో చేయండి. వెంటనే మీకు అయితే రిప్లై అయితే దొరికేస్తుంది. సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. అదేంద్రా అంటే మన డార్లింగ్ మూవీ. ఎస్, మన మూవీ వస్తుంది కదా, మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా, బాహుబలి ద ఎథిక్. సో ఎస్ గైస్, బాహుబలి ద ఎథిక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాహుబలి ద ఎపిక్ ఈ మూవీకి వచ్చేసి 4 hours రన్నింగ్ టైం అయితే ఉంటుందంట. అలానే వచ్చేసి ఈ మూవీలో ఏదో ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంటుందంట. సో మరి నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. అదేంద్రా అంటే రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి మన డార్లింగ్ బర్త్డే రోజున, ఎస్ మన 23rd Octoberకి మన ప్రభాస్ గారి బర్త్డే రోజున రిలీజ్ అయితే చేయబోతున్నారంట. సో మరి చూద్దాం ఎలా ఉంటుంది ఇంత సాంగ్. అలానే వచ్చేసి అదే రోజున ఏదో స్పిరిట్ నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ కన్ఫామ్ అబ్బా. సో ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు మీ ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది స్పిరిట్ మూవీ నుంచి. సో నెక్స్ట్ మూవ్ అంటే నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ స్పిరిట్ మూవీలో విలన్ రోల్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి విలన్ రోల్లో మన వివేక్ ఒబెరాయ్ గారు, అంటే మన వివేక్ ఒబెరాయ్ గారు ఇక్కడైతే వాళ్ళు అతను మరియు ఇంకొకరు వచ్చేసి డాన్లీ గారు వీళ్ళిద్దరు వచ్చేసి చేయబోతున్నారంట. సో మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో అది గైస్ మొత్తానికి అయితే స్పిరిట్కి ఉన్న అప్డేట్స్. దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ దిస్ వీడియో. విజయ్ దేవరకొండ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మన రవి కిరణ్ గారితో చేయబోతున్నారంట. సో అది ఏం ప్రాజెక్ట్ ఏందనేసి అయితే ఇంకా అయితే బయటకి అయితే న్యూస్ అయితే రాలేదు. ఇది వచ్చిన తర్వాత దీని గురించి క్లుప్తంగా అయితే మాట్లాడుకుందాం. సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్ గైస్. అదే మన హర్షవర్ధన్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి రాబోతున్న అంటే మన పూరి జగన్నాథన్ మరియు విజయ్ సేతుపతి మధ్యలో రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మన హర్షవర్ధన్ గారు అయితే బీజిఎం అయితే ఇవ్వబోతున్నారంట. సో మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నారంట. అదే ప్రాజెక్ట్ దాని గురించి కూడా న్యూస్ బయటకు వస్తే దీని గురించి కూడా క్లుప్తంగా అయితే మాట్లాడుకోగలిగితే ప్రయత్నిద్దాం. సో ఫర్దర్ వీడియోస్లలో. సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. అదేంద్రా అంటే మన పెద్ది మూవీకి సంబంధించిన 60% షూటింగ్ అయితే అయిపోయిందంట. అలానే వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా కంప్లీటెడ్ గైస్. సో మొత్తానికి అయితే అతి త్వరలోనే రాబోతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ రెడీ గైస్, రెడీ అయిపోయింది ఇంకా. సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. అదేంద్రా అంటే తెలుసు కదా, అదే మన సిద్ధు జొన్నలగడ్డ మూవీ ఉంది కదా. సో దానికి సంబంధించిన ట్రైలర్ కూడా 12th Octoberకి అయితే రాబోతుందంట. సో ఎన్ని గంటలకు వస్తుంది ఏందనేసి అయితే ఫర్దర్ వీడియోస్లలో మాట్లాడుకుందాం ఇది వచ్చిన తర్వాత. సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అప్డేట్. అదేంద్రా అంటే మన పవన్ కళ్యాణ్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తారా చెయ్యరా, ఇంకా పొలిటిక్స్లో వచ్చేసారు కదా అనేసి వచ్చేసి చాలా మంది వచ్చేసి దీని గురించి అయితే డౌట్ అయితే ఉండింది. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే వచ్చింది. అదేంద్రా అంటే సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. మరి ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది అనేసి అయితే తెలియదు. అండ్ అది ఏం ప్రాజెక్ట్ కూడా తెలియదు. జస్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఒప్పుకున్నారంట. అది వచ్చేసి సురేందర్ గారు మరియు మన దిల్ రాజు గారితో
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే ఒప్పుకున్నారంట. సో మరి చూద్దాం అది ఏంది, ఎలా ఉంటాయి అండ్ ఎప్పుడు వస్తాయి అనేసి వచ్చేసి ఫర్దర్ వీడియోస్లలో తెలుసుకుందాం. అండ్ ఇవాళ గైస్, ఇవాళ వచ్చేసి ఫంకీకి సంబంధించిన ఇది ట్రైలర్ వస్తుంది, డోంట్ ఫర్గెట్. సో ఒకసారి చూసి అది కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో డట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ 5 మెంబర్స్తో. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫర్ ది నోటిఫికేషన్ బెల్. అండ్ అలానే వచ్చేసి వీడియోలు అనేది ఖచ్చితంగా కమెంట్ బోల్లో తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ అప్ టు యువర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.